ఈరోజు సండే అండి. వర్కర్స్ అయితే రాలేదు. వర్కర్స్ రాలేదని చెప్పి నేనైతే పొలంకి అయితే వచ్చాను. ఎందుకంటే మనం నీళ్ళు పెట్టాలి కదా, కాబట్టి పొలంకి అయితే వచ్చాను. టైం వచ్చేసి 9-8 అయితే అయింది. సో ఇప్పుడు మోటార్ అయితే ఆన్ చేసేకైతే పోతూ ఉన్నాను అనమాట. ఈరోజు కరెంటు ఉంటే మంచిది, ఎందుకంటే వర్క్ అన్న అయింది కొద్దిగా. సంచిపట్ట ఇప్పదీసి మోటార్ అయితే ఆన్ చేద్దామండి. కరెంట్ వచ్చింది. నేను నిన్నలా మొన్న వచ్చినప్పుడు కరెంట్ అయితే 9:30 కల్లా పోయింది అన్నమాట. నేను 12 వరకు వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోయినా. సో ఇప్పుడు కూడా అనుకుంటానే వస్తున్నా, ఉండదా అని. సో 3 వరకు ఉంటే నాకు మేలు, కొద్దిగా వర్క్ అనేది జరుగుద్ది. మోటార్ అయితే ఇంకా ఆన్ చేసేద్దామండి. ఇంకా అన్నీ చెక్ చేసుకున్నాను, వైర్లు అంతా. సరే, బిస్మిల్లా. ఒక 2 మినిట్స్ అయితే ఉందాం ఇక్కడే. నీళ్లు కట్టాలి అనుకున్నప్పుడు భలే బాధ. ఇక్కడ కొద్దిగా జంపింగ్ అవుతుంది. ఏ ఈ పైప్ ఎందుకు ఇంత తునుకలు పడిందో నాకైతే అర్థం కావట్లా. ఆడ పైప్ అయితే పగిలిపోతుంది. పొలం దగ్గరకైతే వచ్చేసాను. చూడండి, పిచ్చలుగానే పోతుంది నీళ్ళు. అది
చూడండి వాటర్ ఇట్లా. కరెంటు పోకుండా ఉంటే మంచిది. గడ్డే ఎక్కుతా ఈరోజు నేను సండే కాబట్టి. మళ్ళీ రేపు వర్కర్స్ అయితే వస్తారు, చూద్దాం. అయిపోతే 3 వరకు ఉంటే ఖచ్చితంగా ఇది అయిపోతుంది. లేకపోతే ఇంకా కరెంటు పోతే చెప్పలేం. అది వీడియోని లాస్ట్ వరకు చూడండి అబ్బా. నేను నా పొలానికి నీళ్ళు కట్టుకోవాలి అనుకున్నప్పుడల్లా శనిదేవుడు వచ్చి నా నెత్తి మీద కూర్చుంటాడు అన్నమాట. ఎప్పుడు కూడా అంతే. నేను ఆ పొలానికి నీళ్ళు కట్టుకోవాలి అనుకున్నప్పుడల్లా అంతే, చుట్టూరా తిరుగుతూ ఉంటాడు శనిదేవుడు. వచ్చాను, మోటార్ ఆన్ చేశాను. మోటార్ ఆన్ చేసేసిన తర్వాత అక్కడ కొద్దిసేపు పారింది పొలంలో, ఒక చెట్టు నానింది అంతే. పైప్ ఊడిపోయింది. నాకు డౌట్ కొట్టి మళ్ళీ మోటార్ దగ్గరికి అయితే వచ్చాను నడుచుకుంటా. పైప్ ఊడిపోయి ఉంది. దాన్ని మళ్ళీ వేరే తాడేసి కట్టి బిగించాను. మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఆన్ చేసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేలోపు మళ్ళీ ఒకసారి ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయింది మోటార్ అనేది. మళ్ళీ ఆన్ అయిందిలే అని చెప్పేసి పొలంలోకి అయితే వెళ్ళి పైప్ అయితే తలిగించాను అనమాట. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ అయింది. ఇంకా ఏదో తేడా కొడుతుందని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. నేను కరెక్ట్గా అక్కడ బ్లూ కవర్ స్టార్టర్ ఉంది కదా, అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చేలోపు మళ్ళీ నా ముందనే ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అయింది. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను మా నాన్నకు కాల్ చేసేసి చెప్పాను, ఏం రిపేర్ చేసిండు ఆ మనిషి అని చెప్పి. సో 1000 రూపాయలు అయిందండి. ఆ గడ్డ ఎందుకు పోయిందని చెప్పేసి 1000 రూపాయలు తీసుకుని వచ్చి వేసాడు. మళ్ళీ బిగించడానికి ఒక 1000 రూపాయలు అయింది ఖర్చు మొత్తము. కానీ ఏం రిపేర్ చేశాడు ఏంటి అనేది నాకైతే, దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్తాను కదా, నేను ఎప్పుడు ఆ పొలానికి నీళ్ళు కట్టుకోవాలి అనుకున్నా కూడా సేమ్ ఏదో ఒక రూపంలో నాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అది ఏంటికో నాకైతే తెలీదు. ఇప్పుడే కష్టపడుతున్నావు, ఇంకా కష్టపడి సావు అనే విధంగా అవుతుంది నాకు. అదే కూలోళ్ళు ఈరోజు సండే కదా, కూలోళ్ళు అయితే 2 వచ్చారు ఇంట్లో పని చేసేకి, ప్లాస్టింగ్ చేసేకి. నేను ఇంకా మా నాన్న చూసుకుంటాలే, ఇంకా నేను ఇక్కడ ఈరోజు వాటర్ అయితే పెట్టేది కంప్లీట్ చేసేసుకుందాము అని అయితే నేను అనుకున్నాను. కానీ రివర్స్ అవుతుంది, మొత్తం రివర్స్ అవుతుంది. మా నాన్న కూడా వస్తా అని చెప్పినాడు. ఇంకా వస్తున్నాడు లేదో నాకైతే తెలియదు. మళ్ళీ ఫోన్ చేయాలి ఇప్పుడు. మా నాన్న అయితే వచ్చాడండి. మా నాన్న వచ్చి మళ్ళా చెక్ చేసి మళ్ళీ అయితే వదిలాడు. కరెక్ట్గా ఒక 2 or 3 minutes అయితే ఆడింది. మళ్ళీ యథావిధిగా వస్తుందన్నమాట. ఆఫ్ అయిపోయి మళ్ళీ దానికైతే ఆన్ అవుతుంది. అట్లా ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ సమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు దానివల్ల. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఈరోజు. ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకే. Anji tu pun marah tu ni dah mulai mama tu lagi cia. Ha? Kamu? Ha? Anji?
थोड़ा जाएगा देखो चलो गाइए ले dalam orang sujo